వారి కోర్కి తీర్చుట పెద్దల గుణము కాదే. ఎవరినైనా ఒకరిని మెచ్చుకుని వాళ్ళ యొక్క కోరిక తీర్చడం పెద్దలకి ఉండేటటువంటి సహజమైనటువంటి లక్షణం. అందుకని మీరు చేసింది మీ పెద్దరికానికి తగిన పని చేశారు. అది మదీయ చిత్తమునకు హర్షకరం. పెద్దలైనటువంటి వారు ప్రవర్తించవలసినటువంటి విధానమునందే మీరు ప్రవర్తించడం, మీ వంటి వారు మాకు మేనమామ కావడం మాకు ఎంత సంతోషకరమైన విషయం. అందుకని నా మనసుకు అది హర్షకరము. తివిరి ఒక్కటి వేడెదను అవతరింపు. అయితే ఏదైనా వరం కోరుకో అన్నారు కదా, తప్పకుండా మీరు మాకు వరం ఇవ్వండి. ఏమిటి అంటే, మీరు అసలు మొట్టమొదట ఎవరికి మద్దతు ఇవ్వాలని బయలుదేరారు? మా పక్షాన నిలబడదామని బయలుదేరారు. మధ్యలో ఏదో దుర్యోధనుడు వచ్చాడు, ఏదో చేశాడు, మీరు ఆకర్షింపబడ్డారు, అటువైపు మాట ఇచ్చారు. అటువైపు యుద్ధం చేయండి, మీ మాట పోకూడదు. మీరు పెద్దలు కదా, పెద్దలైన వారు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబడేటట్టుగా పిల్లలు ప్రయత్నించాలి. కాబట్టి మీరు అటువైపే యుద్ధం చేయండి, కానీ ఒక్క ఉపకారం చేసి పెట్టండి. ఏమా ఉపకారం? మీరే చేసి పెట్టగలిగిన ఉపకారం. ఎందుకని అంటే, ఆ కాలమునందు కృష్ణుడితో సమానముగా సారథ్యము చేయగలిగినటువంటి ప్రతిభ కలిగినటువంటి వాడు శల్యుడొక్కడే. మిమ్మల్ని ప్రత్యేకంగా బుట్టలో వేసుకుని తీసుకెళ్లడానికి కారణం, దుర్యోధనుడికి రేపు అర్జునుడి యొక్క రథాన్ని కృష్ణ పరమాత్మ నడుపుతారు. అటువైపు అర్జునుడిని ఎప్పుడూ చంపేస్తాను, ఓడించేస్తాను అని ప్రతిజ్ఞలు పలికేటటువంటి కర్ణుడి యొక్క రథాన్ని సారథ్యం చెయ్యడానికి కృష్ణ పరమాత్మతో సమానమైనటువంటి సారథి లేడు. ఆ సారథి లేడన్న లోటు పూరణ కొరకు మిమ్మల్ని బహుశಃ తీసుకెడుతుండాలి. కాబట్టి మిమ్మల్ని కర్ణుడి యొక్క రథానికి సారథ్యం చేయమని అడుగుతాడు. అలా అడిగినప్పుడు మీరు మాకొక్క ఉపకారం చెయ్యండి. మీరు ఆ రథం మీద కూర్చున్న దగ్గర నుంచి కూడా కర్ణుడితో అనాదర బుద్ధితో మాట్లాడండి. అలాగే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మనసులో కలత పుట్టించండి. మనసులో కలత కలిగిందనుకోండి, మనసు బాధకి లోనైందనుకోండి, ఏకాగ్రత కోల్పోతుంది. ఏకాగ్రత కోల్పోయిందనుకోండి, అందులో అర్జునుడు లాంటి వాడితో యుద్ధం చేసినప్పుడు ఏకాగ్రత కోల్పోయి చేసినటువంటి ఒక్క చిన్న పొరపాటు యుద్ధము యొక్క స్థితిగతులని తిప్పేస్తుంది. అది కర్ణుడి యొక్క మరణానికి కారణమవుతుంది. అది అర్జునుడికి బలం చేకూర్చడం అవుతుంది. కాబట్టి మీ మనసులో ఉన్న కోరిక కూడా తీరుతుంది. మీ కోరిక ఏమిటి? మా వైపు యుద్ధం చేయడం. కానీ మీరు బలవంతంగా అటువైపు యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మీ కోరిక తీరుతుందిగా, మా వైపే యుద్ధం చేసినట్టు, అటువైపు యుద్ధం చేసినట్టు. కర్ణుడికి సారథ్యం చేయండి, మనసుతో మాకు ఉపకారం చేయండి. అనాదర బుద్ధి కలిగి కర్ణుడితో మాట్లాడండి. అలాగే అతని మనసుని చీకాకుపరచండి, కలత పుట్టించండి. అప్పుడు అర్జునుడు సురక్షితంగా బయటికి వస్తాడు. భారత యుద్ధంలో మాకు విజయము సంప్రాప్తమవుతుందన్నాడు. అనగానే ఆయన ఒక్క క్షణం ఆలోచించిన, అలా చెయ్యొచ్చా? అప్పుడు నేను అపకీర్తిని మూట కట్టుకుంటాను కదా, ఇంత చదువుకున్న చదువు ఏమైపోతుంది? చదువు అంటే ఆ సారథ్య ప్రతిభ నిష్కారణంగా దుర్వినియోగం అవుతోంది కదా. ఏ రథానికి సారథ్యం చేస్తున్నానో ఆ రథంలో ఉన్న రథి మరణించడానికి కారణమైతే ఇంకా నా సారథ్య ప్రౌఢి ఏమిటి అని ఆలోచించాలి. కానీ అది ఆయన బలహీనత. ఏదైనా అనగానే అంగీకరిస్తాడంతే. అందుకని పొగిడాడు కాబట్టి పొంగిపోయి ఉత్తర క్షణం మాటిచ్చేశాడు. మాటిచ్చి, కర్ణుని సారథినైనను నిర్ణయమునకేను పార్థుని కాచద, ఆ దుర్నయ విచారు నిమ్మియి కర్ణ కఠోరంబులాడి కలతుంబోరన్. ఆ కర్ణుడున్నాడే, వాడు పరమ దుర్మార్గుడు. ఆ రోజు మీ మధ్య జ్యోత జరుగుతున్నప్పుడు ఎన్ని అనరాని మాటలు అన్నాడు. ద్రౌపదీదేవి పట్ల ఎంత అవమానకరమైన రీతిలో ప్రవర్తించాడు, అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. కాబట్టి అటువంటి దుష్టుడి యొక్క దర్పమును తేజమును మాయధరల బలికి చిక్కువరిచిన ఏయంగ చేతులాడకునికి రాధాతనూజునర్జునుడు తీవ్ర బహుళ బాణ పరంపర పాలుపరచు. ఆ కర్ణుడి యొక్క గర్వం, పరాక్రమం రెండూ కూడా నశించిపోయేటట్టుగా, అడుగంటిపోయేటట్టుగా, నిరుత్సాహం పొందేటట్టుగా, మనసు కలత పడిపోయేటట్టుగా, ఏకాగ్రతతో మనసు పనిచేయకుండా ఉండేటట్టుగా నేను మాట్లాడి నా వంతు ప్రయత్నం చేసి కర్ణుని అర్జునుడి చేతిలో మరణించడానికి కారణమవడానికి ప్రయత్నిస్తాను. తత్కారణము చేత అర్జునుడికి గెలుపు లభిస్తుంది. భారత యుద్ధంలో మీరే గెలుస్తారు.
అడిగేవాడు అడిగితే మాత్రం ఆ బలహీనత అటువంటిదైనప్పుడు ఆయన ఒప్పుకున్నప్పుడు ఎవరేం చేస్తారు? ఆ లౌకిక ప్రజ్ఞ ధర్మరాజు గారి. అందుకే ఆయన ఏమీ అవతల పక్షానికి మీరిచ్చిన మాట నుంచి తిరగండం లేదు, నిందించలేదు, విమర్శించలేదు, ఎత్తి పొడవలేదు. అటువైపే యుద్ధం చేయండి, కానీ మాకు అనుకూలంగా ప్రవర్తించండి అన్నాడు. అది ఆత్మహత్యా సదృశం కదా. అలా చెయ్యొచ్చా అన్న నీతి పాటించనటువంటి వాడు శల్యుడు. ఆయన పాటించను అంటే ధర్మరాజు గారు మాత్రం ఏం చేస్తాడు అసలు అప్పుడు? అది పైగా ధర్మరాజు గారికి మత్సై కూర్చుని ఉంటుండేది. గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్ళగలరేమో కానీ బలవంతంగా నీళ్లు తాగించలేరు కదా. శల్యుణ్ణి అడగగలడేమో కానీ శల్యుడు అంగీకరించని మనస్తత్వం ఉన్నవాడైతే అసలు దుర్యోధనుడి విషయంలోనే లొంగకూడదు. ఒకసారి లొంగిపోయిన తర్వాత పర్యవసానం అలాగే ఉంటుంది. అందుకే శల్య సారథ్యము అన్న పేరు వచ్చింది. ప్రతికూలమైన రీతిలో ప్రవర్తించాడు కనుక. సరే, యుద్ధం జరిగింది. కర్ణుడి పట్ల అనాదరభావంతో మాట్లాడాడు. ఆయన మనసు కలతపడింది, ఏకాగ్రత కోల్పోయాడు. చిట్ట చివరికి అర్జునుడి చేతిలో కర్ణుడు మరణించాడు. మరణించిన తర్వాత తిరిగొచ్చి కర్ణుని యొక్క వైభవం అంతా ఇంతా కాదు, ఎంత పరాక్రమవంతుడో, ఎంతటి శౌర్యమున్నవాడో, ఎంత గొప్ప విలువిద్య తెలిసిన్నవాడో అని కర్ణుణ్ణి పొగిడాడు శల్యుడు. ఉపయోగం ఏముంది? కానీ బాగా పొగట్టలకి లొంగిపోయే లక్షణం ఉన్నవాడని తెలుసు కాబట్టే దుర్యోధనుడు శల్యుణ్ణి సర్వసైన్యాధిపతిని చేశాడు తన సైన్యానికి కర్ణుడు మరణించిన తరువాత. ఎప్పుడైతే ఒక గొప్ప పదవి లభించిందో, అవతల వైపు సైన్యాలన్నింటినీ తాను నడిపించడానికి సిద్ధపడుతున్నాడో, ఒళ్ళు మరిచిపోయినటువంటి తెగింపుతో కూడిన పౌరుషాన్ని ప్రదర్శించాడు. అంత తెగువతోటి నేను ఇవాళ ఇంత పెద్ద స్థానాన్ని పొందాను అనేటటువంటి ఒక రకమైన పొంగుతోటి ప్రవర్తించేవాణ్ణి నిగ్రహించడం అంత తేలిక కాదు. అందుకే కృష్ణ పరమాత్మ దానికి తగినటువంటి ప్రతివ్యూహాన్ని రచించాడు. రచించి ఆయన ఒక మాట అన్నాడు, అతిశయోక్తిలా కనపడిన భీష్మ ద్రోణ కర్ణాది వీరులతో తక్కువవాడు మాత్రం కాదు శల్యుడు. ఎందుకని అంటే, ఒకటి శల్యుని యందు సహజముగా ఉన్న పరాక్రమం, దానికి తోడు ఇవాళ అయాచితంగా అతనికి ఒక పెద్ద పదవి లభించింది. అవతల వైపు సైన్యానికి సర్వసైన్యాధిపతి అయ్యాడు. సహజంగా భీముడంటే కొంచెం కోపం, ఎందుకంటే గదాయుద్ధంలో తనతో సమానుడు లేదా తనకన్నా ఎక్కువవాడు అని కోపం ఉంది. అలాగే అర్జునుడంటే కొంత అమర్షం ఉంది, అంత పెద్ద విలుకాడా అని. ఆయనకి ప్రేమ ఉన్నది ఎవరి మీద అంటే ఒక్క ధర్మరాజు మీద. ధర్మరాజు అంటే మాత్రం గౌరవం. అందుకే ధర్మరాజు అడిగితే మాట ఇచ్చేశాడు. కాబట్టి ధర్మరాజుతో యుద్ధం చేసేటప్పుడే తాను ఇచ్చిన మాట, తాను వెళ్ళడం, తాను గౌరవించడం, ధర్మరాజుని పొగడ్డం, నువ్వే గెలవాలన్నాం, నహుషుడి కథ చెప్పడం, చెప్పి నహుషుడిలాగే దుర్యోధనుడు పతనమైపోతాడని చెప్పిన విషయం జ్ఞాపకానికి వస్తాయి. వచ్చిన తర్వాత తెగబడి ధర్మరాజుతో యుద్ధం చేయలేడు. అది మానసికమైన బలహీనత. ఎందుకంటే ఏ ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఎదురి పక్షాన్ని అంతనింద చేశాడో ఆ పక్షం పనుపన ధర్మరాజు గారిని సంహరించగలిగినంత ఉద్ధతితో ఎలా యుద్ధం చేస్తాడు? తాను ఏకాగ్రత కోల్పోతాడు. ధర్మరాజు గారి విషయంలో కొంచెం బలహీనత ప్రదర్శిస్తాడు, మానసికమైనటువంటి చాంచల్యమును చూపిస్తాడు. అది అదునుగా ధర్మరాజే శల్యుణ్ణి మట్టు పెట్టాలి. అందుకే కేవలము ధర్మరాజు గారు మాత్రమే యువతల పక్షానికి నాయకుడై శల్యుని యొక్క సంహారం చెయ్యాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ నిర్ణయం చేశారు. కృష్ణ పరమాత్మ యొక్క నిర్ణయం మేరకు ధర్మరాజు గారు యుద్ధం చేసినప్పటికీ కూడా కృష్ణుడి యొక్క నిర్ణయం, కృష్ణుడి యొక్క లెక్క ఎంత ఖచ్చితంగా పెడతాయంటే, అరివీర భయంకరుడై శల్యుడు యుద్ధం చేశాడు. మీరు ఆ విషయాలన్నీ మహాభారతంలో శల్యుడు అన్న విషయంలో విన్నారు. అప్పుడు ధర్మరాజు గారు పరమశివుణ్ణి ప్రార్థన చేసి కృష్ణ పరమాత్మని స్మరించి నమస్కరించి శక్తి అన్న అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ అస్త్రము చేత శల్యుడు నిహతుడయ్యాడు. అందుకే మహాభారతంలో అంత గొప్ప పాత్ర ధర్మరాజు గారు శల్యుడి విషయంలో పోషించారు. ఆయన వ్యూహరచన నైపుణ్యాన్ని చూపించి ఉండి ఉండకపోతే, అంత గొప్ప లౌక్యాన్ని ప్రదర్శించి ఉండి ఉండకపోతే, శల్యుడు కర్ణుడికి సారథి అయి నిలబడి ఉంటే
భారత యుద్ధంలో కర్ణార్జునుల యొక్క యుద్ధం మరింత జటిలమై ఉండేది. అలా జటిలము కాకుండా అది తమ వైపుకి ఆనుకూల్యత సిద్ధించుకునేటట్టుగా చాతుర్యమును ప్రదర్శించి లౌకికమైనటువంటి ప్రజ్ఞా విషయంలో కూడా తక్కువ వాడేం కాడు అన్న కితాబు పొందినటువంటి వాడు ధర్మరాజు గారు. అటువంటి స్థితిని పొందాడు. అయితే ఇది నేను ఒక క్రమంలో శల్యుడి వరకు వచ్చేసాను భారత యుద్ధం చెప్తున్నప్పుడు. కానీ నిజానికి ఆ శల్యుడిని తన వైపుకి తిప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు దుర్యోధనుడు. సరే, తమ వైపుకి తిప్పుకున్నాడు ధర్మరాజు ఒక రకంగా. అక్కడ వరకు అనుకోండి, ఇంకా యుద్ధం వరకు ప్రస్తావన వెళ్ళలేదు అని అనుకోండి, ప్రయత్నం జరుగుతోంది, ఇంకా యుద్ధం జరగలేదు అనుకోండి. అక్కడ వెనక్కి వచ్చి ఆ ఘట్టం దగ్గర ఆగండి. అటువంటి సమయంలో ద్రుపద మహారాజు గారి యొక్క పురోహితుడిని ధర్మరాజు గారు ధృతరాష్ట్రుడి దగ్గరికి రాయబారం పంపించాడు. మేము ఇచ్చిన మాట ప్రకారం 12 సంవత్సరములు అరణ్యవాసం చేశాం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశాం, 13 సంవత్సరములు మేం పాటించవలసినటువంటి నియమాలన్నీ మేం పాటించాం. అరణ్యవాస అజ్ఞాతవాసముల తర్వాత మాకివ్వవలసినటువంటి రాజ్యభాగాన్ని మాకిచ్చేయాలి, అది ధర్మం. ఒకవేళ అజ్ఞాతవాసంలో మా ఉనికి తెలుసుకోగలిగితే వైరిపక్షం, అప్పుడు మేము మళ్ళీ 12 సంవత్సరముల అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. కానీ సఫలీకృత మనోరథలమై ఏ విధంగా అరణ్యవాస అజ్ఞాతవాసములు పూర్తి చెయ్యాలో అలా విజయవంతంగా పూర్తి చేసి వచ్చాం కనుక మా రాజ్యాన్ని మాకు ఇచ్చేయాలి అని కబురు చేశారు. ధృతరాష్ట్రుడు వెంటనే జవాబు చెప్పలేదు. నిజానికి అది వాయిదా వేయవలసినటువంటి అవసరం ఉన్న విషయం కాదు. నిష్పక్షపాతంగా ధృతరాష్ట్రుడు ఆలోచించగలిగితే అరణ్యవాస అజ్ఞాతవాసములు చేయడంతో పాటుగా శాశ్వతంగా రాజ్యాన్ని కోల్పోతారన్న నియమం లేదు. కాబట్టి రెండవసారి జరిగినటువంటి అనుజ్యూతంలో ఇప్పుడు పాండవులు అరణ్యవాస అజ్ఞాతవాసములను పూర్తి చేసుకుని వెనక్కి వచ్చారు కాబట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి చెయ్యాలి. వెంటనే పిలిచి ఇచ్చి ఉంటే అసలు భారత యుద్ధం జరిగి ఉండేది కాదు. కానీ ధృతరాష్ట్రుడు నిరంతరం దుష్టమైనటువంటి పన్నాగములు చేస్తూ ఉంటాడు. రాజ్యమంతా తన కొడుకులకి కావాలి. ధర్మరాజాదులు ఎప్పటికీ అలాగే భిక్షాటన చేస్తూ ప్రశాంతంగా జీవితం గడుపుతున్నట్లుగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళు రాజ్యానికి రాకూడదు, వాళ్ళు రాజ్య పరిపాలన చేయకూడదు. అది ధృతరాష్ట్రుడి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన. దానిని అమలు చెయ్యడం కోసమని సంజయుణ్ణి పిలిచాడు. మహాభారతంలో సంజయుడు ఒక పరమాద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయన నాకు వ్యక్తిగతంగా అనిపించేది విదురుడి తర్వాత బహుశా ధృతరాష్ట్రుడి తర్వాత అంత గొప్పవాడు అనిపిస్తుంది. నిజానికి సంజయుడి యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేటటువంటి అవకాశం మహాభారతం ఇవ్వలేదు. ఎందుకని అంటే సంజయుడు ఎవరు, ఎక్కడ పుట్టాడు, తల్లిదండ్రులు ఎవరు, ఎలా పెరిగాడు, ఈ విశేషాలు ఏమీ భారతంలో కనపడవు. కానీ ఒక్క విషయం మాత్రం కనపడుతుంది. సంజయుడు చాలా చాలా ఉత్తముడు, నీతి నియమములు కలిగినటువంటి వాడు, ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వాడు, సచ్చీల సంపన్నుడు. అయితే ఇక్కడ మీరు ఒక కోణాన్ని ఆలోచించవలసి ఉంటుంది. ధౌమ్యుడు పాండవుల దగ్గర ఉండడం చాలా తేలిక. ఎందుకంటే పాండవులు ఎప్పుడూ ధర్మం గురించి మాట్లాడతారు. ధర్మమునందు అనురక్తి కలిగినవాడు, నీతి నియమముల యందు అనురక్తి కలిగినవాడు, శాస్త్రమునందు అనురక్తి ఉన్నటువంటి వాడు, అటువంటి వాడి దగ్గర పనిచేయడం చాలా తేలిక. జీవితంలో అది అదృష్టంగా కలిసి వచ్చేస్తుంది. కానీ ఒక వ్యక్తి ధర్మం మీద చాలా ప్రీతి, ఆయనకి శాస్త్రం అంటే ప్రాణం, ఆయనకి అధర్మం అన్నా మోసం అన్నా ఇష్టం ఉండదు. కానీ ఆయన సేవించేది మాత్రం పరమ అధర్మాత్ముణ్ణి, పరమ దుర్మార్గుణ్ణి, దుర్మార్గుడు అధర్మాత్ముడు అని తెలిసి అలా సేవించవలసి వస్తే అది పెద్ద సంఘర్షణ. తాను వ్యక్తిగతంగా నమ్మేటటువంటి విలువలు వేరు, తాను ఉద్యోగం చేసేది అటువంటి విలువలు లేని వ్యక్తి దగ్గర చేస్తున్నాడు.
అప్పుడు సహజంగా ఈ ఘర్షణ ఏం చేస్తుందంటే, ఏ వ్యక్తి వీటిని పాటించడో ఆ వ్యక్తి మీద తిరుగుబాటుకో, ఎక్కడో మాట మిగలడానికో, ఎక్కడో ధిక్కరించడానికో కారణమవుతుంది. కానీ విదురుడు అన్నీ తెలిసి కూడా మంత్రిగా ఎంత జాగ్రత్తగా కట్టుబడి ఒదిగిపోతాడో అంత గొప్పగా ఒదిగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు మళ్ళీ సంజయుడు. సంజయుడు మహాభారతాన్ని పరిశీలనం చేసినప్పుడు చాలా చాలా ఉత్తముడు, ధర్మపక్షపాతి. కానీ ఆయన ధృతరాష్ట్రుడి యొక్క ఆంతరంగికుడు. విదురుడు ఎలా మంత్రిగా ఉన్నాడో సంజయుడు కూడా అంతే. కానీ సంజయుడు దుర్యోధనాదులతో పెద్ద అనుబంధం పెట్టుకున్నట్టు కనపడదు. ఎక్కువ అనుబంధం పెట్టుకోవడం కానీ, దుర్యోధనాదులతో మాట్లాడడం కానీ ఇవన్నీ చేసినవాడు కాదు. కానీ ధృతరాష్ట్రుడికి సంజయుడంటే చాలా చాలా నమ్మకం. ఎలా నమ్మకం అంటే, ఆయనకి అంత ధర్మం మీద నమ్మకం ఉందని తెలియక నమ్మడం కాదు, పరమధర్మాత్ముడని తెలిసి, ధర్మపక్షపాతి అని తెలిసి, శాస్త్రపక్షపాతి అని తెలిసి సంజయుణ్ణి వదులుకోలేడు. చాలా ఆశ్చర్యం కదా అది. అంటే ఆయనకి ధర్మం మీద ఎంత అనురక్తో తన ఉద్యోగ ధర్మం మీద కూడా అంతే గౌరవం. ధృతరాష్ట్రుడు ప్రభువుని సేవించవలసిన రీతిలో ప్రభువుని సేవిస్తాడు. కానీ ప్రభువుని కాపాడుకోవడానికి నిష్కర్షగా ఏమైనా మాట్లాడవలసి వచ్చిందనుకోండి, కుండ బద్దలు కొట్టి మాట్లాడతాడు, మామూలుగా కాదు. మీరు మహాభారతం ఉద్యోగ పర్వాన్ని పరిశీలిస్తే ఎంత ధైర్యంగా విదురుడు మాట్లాడతాడో అంత ధైర్యంగా సంజయుడు మాట్లాడతాడు ధృతరాష్ట్రుడితో. అందులో ఎక్కడ మొహమాటం ఉండదు, అంత గొప్పగా మాట్లాడతాడు. అయితే ఎంత అధర్మాత్ముడు ధృతరాష్ట్రుడని తెలిసిన, ధృతరాష్ట్రుడు చెప్పిన పని చెయ్యకూడనిది అని తెలిసిన, ఆయన చెప్పినప్పుడు మాత్రం ఇది ప్రభువు యొక్క సేవకుడుగా నేను నిర్వర్తించవలసిన కర్తవ్యమని, తన మనసు ఒకటి తాను చేస్తున్నదొకటి అయినా రెండిటికీ మధ్య సంఘర్షణ లేకుండా సమతౌల్యాన్ని పాటించే ప్రయత్నం చేస్తాడు. తప్పించి నేను ఇక్కడ ఈ ఉద్యోగం ఎలా చెయ్యగలను అని వదిలిపెట్టినవాడు కాడు. అసలు అన్నిటికన్నా భారతంలో ఆశ్చర్యం ఏమిటంటే, ధృతరాష్ట్రుడు బిడ్డలందరినీ పోగొట్టేసుకున్నాడు. చిట్ట చివర వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. వానప్రస్థానికి వెళ్ళిపోయినప్పుడు కూడా ధృతరాష్ట్రుడితో పాటుగా అరణ్యంలోకి వెళ్ళిన వాళ్ళల్లో సంజయుడు ఉన్నాడు. ఎంత విచిత్రం అంటే, ఆఖరణ ధృతరాష్ట్ర మహారాజు గారు శరీర త్యాగం చేస్తున్నప్పుడు కూడా సంజయుడి దగ్గర ఉన్నాడు. ఆయన శరీరము పడిపోయిన తరువాత సంజయుడు ఇక మళ్ళీ తిరిగి రాకుండా తపోభూముల వైపుకు వెళ్ళిపోయాడు. అంటే ప్రభుభక్తి అన్నమాట విద్యుక్త కర్తవ్యం అంటారు చూసారా. నా వైపు నుంచి నేను చెయ్యవలసిన ధర్మం ఏమి, నేనెక్కడ ఉన్నాను అన్నదాన్నిట్లో రొంపి చూసి ఇందులో నేను ఎలా ఇమడతానన్న మాట కాదు, నేను ఎలా ప్రవర్తించాలి, నా కర్తవ్యం ఏమిటి, ఇక్కడ ఒక ఉద్యోగిగా నేనేం చెయ్యాలి, అది నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నానా అన్న విషయంలో నిజంగా మహాభారతంలో సంజయుని యొక్క వైశిష్ట్యాన్ని పరిశీలనం చేస్తే ప్రతికూల పరిస్థితులలో అంత ప్రభుభక్తితో అలా ఒదిగినటువంటి మహానుభావుడు మరొకడు మనకి కనపడడం. బహుశः ఆ మాటకారితనంలో కానీ ఆ కార్యసాధనలో కానీ ధృతరాష్ట్రుడు అంత నమ్మకలిగినటువంటి ఆ మంత్రులలో కానీ అత్యంత విశ్వసనీయులలో కానీ ఒకడు సంజయుడు. సంజయుని యొక్క ఉత్తమమైనటువంటి గుణములను తెలుసుకున్నవాడు కాబట్టే వ్యాస భగవానుడు అంతటి వాడు దివ్య దృష్టినిచ్చి మహాభారత యుద్ధం జరుగుతుండగా యుద్ధభూమిలో ఉన్నప్పటికీ కూడా కనపడకుండా నువ్వు యుద్ధాన్నంతటినీ చూస్తూ ధృతరాష్ట్రుడికి వివరిస్తామని చెప్పి వరం ఇచ్చాడు అంటే సంజయుడు ఎంతటి పాత్రత కలిగినవాడో అర్థం చేసుకోవచ్చు. ఇంత గొప్పవాడు ధృతరాష్ట్రుడి వైపు నుంచి వస్తున్నప్పుడు సంజయుడి యొక్క వ్యక్తిగతమైనటువంటి గౌరవాన్ని, సంజయుని యొక్క వ్యక్తిత్వ ప్రతిభను, సంజయుని యొక్క నీతి నిజాయితీలను, సంజయుని యొక్క అంతరంగాన్ని, సంజయుని యొక్క ప్రభుభక్తి పరాయణత్వాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి వాడు మళ్ళీ ధర్మరాజు ఒక్కడే.
కృష్ణ భగవానుడు. ఎందుకనంటే నిజంగా సంజయుడు వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటనలు, సంజయుడు ఇచ్చినటువంటి సందేశం ఎంత క్లిష్టమైన సందేశాన్ని తీసుకొచ్చి మాట్లాడాడు. అది ఒక రకంగా చూస్తే ఎంత నిస్సారమైన సందేశం. అసలు దాన్ని ప్రతిపాదించడానికి ఒప్పుకోడు ఎవడో. అంత నిస్సారమైన సందేశం చెప్పి పంపించాడు ధృతరాష్ట్రుడు. కానీ ప్రభుభక్తితో పండించాడు దాన్ని నిజంగా సంజయుడు. అది మహాభారతంలో ఉన్నటువంటి మెరుపులలో సంజయుడు ఒకడు. అటువంటి సంజయుణ్ణి ఏకాంతంలో ధృతరాష్ట్రుడు ఒక రోజున పిలిచి ఒక మాట చెప్పాడు. నెయ్యము వాటించి కడున్ తీయమెసగా అలుకలెల్ల తీరునటులుగా కయ్యమను తలంపు లోనుగా అయ్యమనందనుండు మానునట్టి తెరగునన్. ఇది ధృతరాష్ట్రుడి యొక్క దుష్టబుద్ధి అంటే. సంజయ ఇప్పటికే ధర్మరాజు ఉపప్లావ్యం నుంచి మన దగ్గరికి ఒక రాయబారిని పంపించాడు. విదురుని యొక్క ద్రుపదుని యొక్క పురోహితుడు మన దగ్గరికి వచ్చి వెళ్ళాడు. మనం ఏదో ఒక జవాబు పంపించాలి. రాజ్యం ఇస్తామా, రాజ్యం ఇవ్వమా, అంతే. అందులో ఇంకొక మాట లేదు. కానీ రాజ్యం ఇవ్వడం నాకు ఇష్టం లేదన్న విషయం నీకు తెలుసుగా, ఇంకా వేరే చెప్పాలా? రాజ్యం ఇవ్వను అంటే యుద్ధం వస్తుందిగా. యుద్ధం వస్తే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, కృష్ణుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, ద్రుపద మహారాజు వీళ్ళందరి యొక్క బలము కూడా నీకు తెలుసుగా. అప్పుడు నా వైపు నుంచి నా సంతానం అంతా నశించిపోతుందిగా. ఇది జరగకుండా ఉండాలి. ఇది జరగకుండా ఉండాలంటే నువ్వు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళు. రాజ్యం ఇస్తామని చెప్పకు. రాజ్యం ఇస్తానని ప్రమాణం చెయ్యను. రాజ్యం ఇస్తానన్న మాట అన్నా. నా కొడుకే రాజు. నెయ్యము వాటించి, కానీ ఎంతో స్నేహభావం కనపరచు. బా, ఇంత ప్రేమగా ఉన్న వాళ్ళ మీద యుద్ధం ఎలా చేస్తాం అని ధర్మరాజు కనిపించాలి. అని ధర్మరాజు యుద్ధానికి రాకూడదు, రాజ్యం అడగకూడదు. మరి ఏం చేయాలి? ఒకప్పుడు బిచ్చమెత్తలా అలాగే ఎత్తుకోవాలి. అవసరమైతే గుర్తు చెయ్యి. ఎంత ధైర్యం అండి మహాభారతంలో. అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తి చేసి వచ్చి కూర్చున్న ధర్మరాజుని అవసరమైతే మళ్ళీ భిక్షాటన చెయ్యి అన్నాడు సంజయుడు కాబట్టి ఊరుకున్నాడు ధర్మరాజు. అంటే ఆయన వ్యక్తిత్వం యొక్క ప్రతిభ. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వము చేత ఎంత ఎత్తు ఎదుగుతాడు. ఒక వ్యక్తి గొప్పతనం ఎక్కడుంటుందంటే లౌకికంగా వచ్చేవి వచ్చినప్పుడు పెరిగిపోయినప్పుడు విరిగిపోయినవాడు గొప్పవాడు కాడు. ఒకప్పుడు ఏదో కలిసి వచ్చింది, 10 మంది గొప్పవాడు అన్నారు. ఒకప్పుడు కాలంలో పోయింది, అల్పుడు అన్నారు. అది కాదు. తన వ్యక్తిత్వము చేత మేరునగధీరుడుగా నిలబడగలగాలి. మాటయందు పొందిక, అడుగు తీసి అడుగు వేస్తే ఆ లౌక్యం, ఆ పెద్దరికం, ఆ ధర్మానురక్తి అది పెంపొందించుకున్నవాడు ఉంటాడే వాడు కాలమునందు శాశ్వతుడు అవుతాడు. అటువంటి వాళ్ళల్లో ఒకడు సంజయుడు. అందుకు పంపుతున్నాడు సంజయుణ్ణి ఎంచుకొని. అసలు మహాభారతాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే సంజయుడు వెళ్ళకపోతే అప్పుడు, ఎందుకనంటే సంజయ రాయబారం తర్వాత అవతల వైపు నుంచి శ్రీకృష్ణ రాయబారం వచ్చింది. శ్రీకృష్ణ రాయబారం తర్వాత యుద్ధభూమిలో ఓ అర్థం లేని రాయబారం జరిగినా దానికి ఏం సంబంధం లేదు. ఇంకా దానివల్ల ఇంకా కోపతాపాలు పెరిగాయి అంతే. కృష్ణ రాయబారం నిజానికి అక్కడతో పరిసమాప్తం అనేసుకోవచ్చు ఇంకా, ఎందుకంటే యుద్ధం ప్రారంభమైపోయింది. కానీ యువతల వైపు నుంచి వెడుతున్నప్పుడు మరి అది చాలా అవసరమైన రాయబారం అయినప్పుడు ఎవరిని పంపించాలి ధృతరాష్ట్రుడు? సంజయుణ్ణి పంపించకుండా ఉండి ఉంటే ధృతరాష్ట్రుడు ఎవరిని ఎంచుకుని ఉండేవాడు అని ఆలోచిస్తే విదురుడే కనిపిస్తాడు మనకి. అప్పుడు విదురుడే వెళ్ళాలి రాయబారానికి. విదురుడు తప్ప ఇంకొకరు లేరు. అంటే విదురుడితో సమాన స్థాయిలో స్థానాన్ని భర్తీ చేశాడు అక్కడ రాయబారానికి. అది మాటలు కాదుగా. ఆ స్థానానికి వెళ్ళి అలా వెళ్ళాడు అంటే అది ఓ అర్థం లేనటువంటి రాయబారానికి. ధృతరాష్ట్రుడు పోనీ రాజ్యం ఇస్తాం అంటే వేరు, రాజ్యం ఇంతే ఇస్తాం వేరు. అది కాదుట. ఏం చేయాలట? నెయ్యము వాటించి పరమ ప్రేమ చూపించాలట. ఎలా? సంజయుడు కాదుట, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వాళ్ళు మీ మీద ఇంత ప్రేమైకమూర్తులు అని చెప్పాలట. ఎవరికి? వాళ్ళ చేతిలో ఇన్ని అగచాట్లు పడ్డ వాళ్ళకి. వాళ్ళు నమ్ముతారా అంటే నువ్వు నమ్మించాలి.
అంటే ఎంత భారం పెడుతున్నాడు? నమ్మించు. అలా నమ్మడానికి అవకాశం లేకపోతే భయపెట్టు. కావలసింది ఏమిటో తెలుసా? వాళ్ళు యుద్ధానికి రాకూడదు, రాజ్యం అడగకూడదు. వాళ్ళకి రాజ్యం అడుగుదామంటే మా ప్రేమ గుర్తు రావాలి, యుద్ధం చేద్దామంటే గెలమేమో అని భయం వేయాలి. అప్పుడు ఈ రెండు కారణాల చేత ధర్మరాజు గారు ఇంతకుముందు అరణ్యవాసం చేసినట్టు చెయ్యాలి, ఏకచక్రపురంలో భిక్షాటన చేసినట్టు చేసుకోవాలి, తప్ప ఏమి ఇవ్వం. కానీ వాళ్ళు యుద్ధం చేయకూడదు, అలా నువ్వు మాట్లాడి రావాలి. అదేమన్నా మామూలు మాట్లాడి ఇంకోడైతే ఏమంటాడు? చీ అవతల పో, యుద్ధం బుద్ధి ఉందా లేదా నీకు? ఏమిటా రాయబారి ఇది చెప్పనా? అమాయకుడా ధర్మరాజు, అమాయకుడా భీమార్జునుడు నకుల సహదేవులు, అక్కడ ద్రౌపదుడు ఉండడా, కృష్ణార్జునుడు ఉండడా, అన్నిటినీ మించి శ్రీకృష్ణ భగవానుడు ఉండడా? ఎలా మాట్లాడతాను నేను ఆ విషయాలు? అవతలకు బొమ్మంటాడు. కానీ ధృతరాష్ట్రుడు ఇంతకన్నా బాగా ఏ సందేశం పంపడు అన్న విషయం సంజయుడికి తెలియకపోతే భారతంలో ఇంకెవరికీ తెలిసే అవకాశం లేదు, విదురుడికి తప్ప. ఎందుకంటే ధృతరాష్ట్ర హృదయం అంత బాగా తెలుసున్నవాడు సంజయుడు. లోపల కసురుకున్నా విసుక్కున్నా విదురుడు ఎలా భరించేస్తాడో తన యొక్క ఉద్యోగ కర్తవ్యంగా అలా భరించేయగలిగినటువంటి సాధుమూర్తి సంజయుడు. అందుకు ఎంచుకున్నాడు. అమ్మ బాబాయ్, ధృతరాష్ట్రుడి తెలివితేటలు అంతా ఇంత కాదండో, ఎంత గొప్పగా ఎంచుకుంటాడో. ఎంచుకోవడంలో కూడా దుర్మార్గుడు అయితే అయ్యాడు, కానీ పరిపాలనలో కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిందే ధృతరాష్ట్రుడి దగ్గర. ఎటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకోవాలి, ఎటువంటి వాళ్ళతో మాట్లాడాలి, ఎవరిని పంపించాలి, ఇటువంటివి బాగా చెప్తాడు. కాబట్టి నెయ్యము వాటించి కడుం తీయమెసగా మాటలలో మాధుర్యం ఒలికిపోవాలి. అంత మెత్తగా మాట్లాడు, అంత బాగా మాట్లాడు. ఎంత బాగా మాట్లాడాలంటే నిజమే కదా, యుద్ధం ఎందుకు చెయ్యాలి అని అనిపించాలి ధర్మరాజుకి. క్షాత్రధర్మం ఏమిటి? యుద్ధం చేయడం. కానీ ధర్మరాజుకి ఏమనిపించాలంటే అది ధర్మం కాదు, యుద్ధం మానడం ధర్మం అనిపించాలి. అలా మాట్లాడాలి. అంటే ధర్మరాజుకే ధర్మంలో అనుమానం కల్పించాలి. అంత బాగా మాట్లాడు. అలుకలెల్ల తీరునట్టులాగా. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడడం వల్ల మరి భీముడు ప్రతిజ్ఞ చేసేశాడుగా, దుశ్శాసనుడిని చంపేస్తానని, దుర్యోధనుడి తొడలు విరగొట్టేస్తానని. అందరూ అన్ని కోపాలు మర్చిపోవాలి. చేచా అనవసరంగా అన్నాం, ఇంకా ఆ విషయం వదిలేయి, ఇవన్నీ మర్చిపోదాం అనాలి. ఎంత పేరాశో చూడండి, ఎంత గొంతెమ్మ కోరికో చూడండి. తను ఇక్కడ కూర్చుంటాట ఇవన్నీ సంజయుడు చేసుకొచ్చేయాలట. ఎందుకంటే ధర్మాత్ముడు మంచివాడు కాబట్టి చేసుకొచ్చేయాలట. ఒక్కొక్కడి దృష్టిలో ఎలా ఉంటుందంటే అవతలవాడు సంపాదించుకున్న కీర్తంతా పణంగా పెట్టి యువతలవాడి అసంబద్ధమైన కోరికలు తీస్తుండాలి. అసలు మనం అటువంటివి ఆయన అడగచ్చా అన్న ఆలోచన ఉండదు. అది వాళ్ళ దృష్టిలో ఆయనకి ఉన్నటువంటి పలుకుబడి. కానీ ఆయనకు ఆ పలుకుబడి దేని వల్ల వచ్చింది? ఆయన ధర్మాచరణం వల్ల వచ్చింది. అయినప్పుడు దాన్ని అధర్మం కోసం పెట్టుబడిగా పెట్టి నాకు వ్యక్తిగత లబ్ధి కల్పించమని మనం ఆయన అడగచ్చా అన్న ఇంగిత జ్ఞానం లేకుండా అడుగుతారు కొంతమంది. అలా అడిగే జాతికి చెందిన వాళ్ళల్లో ధృతరాష్ట్రుడు ఒకడు. కాబట్టి అలుకలెల్ల తీరునటులుగా కయ్యమను తలంపు లోనుగా అయ్యమనందనుండు మానునట్టి తెరగునన్. యమనందనుడు అంటే ధర్మరాజు గారు. అసలు యుద్ధం అన్న ఆలోచన ఇక ధర్మరాజు గారి మనసులో రాకూడదు. సంజయ, నువ్వేం చేస్తావు? అలా వెళ్ళి మాట్లాడు అని పంపించాడు. ఇది అసలు సాధ్యమే? ఒక్కనాటికి సాధ్యం కాదు. పైగా ఉద్యోగపరమంలో ఇది ఒక పెద్ద విశేషం, సంజయ రాయబారము అని. కానీ అసలు ఎందుకు ఎడుతున్నాడు? ఇప్పుడు రాయబారం అంటే పంపిస్తున్నవాడు ఏం చెప్పాడు చదివామనుకోండి, అసలు ఎలా ఒప్పుకున్నాడు రా ఆయన? ఇంత బొత్తిగా మనసులో తేలిక భావనతో వెడుతున్నాడా అని అనిపిస్తుంది. కానీ మహోన్నత వ్యక్తిత్వం ఉన్నవాడు సంజయుడు. అటువంటి వాడు కేవలము కర్తవ్య పరిపాలన కొరకు. ధృతరాష్ట్రుడు దుర్మార్గుడని తెలిసిన రాజు ఆ రాజు మీద తాను చూపించవలసినటువంటి గౌరవమునకు కట్టుబడిపోయాడు. విదురుడు ఎలా కట్టుబడతాడో సంజయుడు అలా కట్టుబడ్డాడు. కట్టుబడి తప్పకుండా వెళ్ళొస్తానన్నాడు అని వెళ్ళాడు. మొట్టమొదట కృష్ణ భగవానుడి దర్శనం చేసుకున్నాడు. అదో పెద్ద చమత్కారం. ఎప్పుడైనా మహాభారతంలో సంజయుడు అని పరిశీలనం చేసినప్పుడు దాని గురించి ప్రస్తావన చేయొచ్చు. అసలు కృష్ణ భగవానుడు దర్శనం ఇవ్వడమే అంత చమత్కారమైన దర్శనం ఇచ్చాడు సంజయుడికి. తర్వాత వెళ్ళి ధర్మరాజు గారు నుండి సభలో ఉండగా అందరితో కూడి ఉన్నటువంటి సమయంలో ధృతరాష్ట్రుడి పలుపున చెప్పవలసినటువంటి మాటలు చెప్పడానికి సిద్ధపడ్డాడు.
ఏమిటి ఉంటుంది చెప్పడానికి? రాజ్యం ఇవ్వడు, మీరు యుద్ధం చెయ్యొద్దు, మీ మీద వాళ్ళకి చాలా ప్రేమ, ఈ 3 సూత్రాలు ఉంటాయి అందులో. కానీ దాన్ని సంజయుడు చాలా చాలా గొప్పగా, అది ఎంతో ధార్మికమైన విశేషం అన్నట్టుగా మాట్లాడాడు. ఎంత గొప్పగా మాట్లాడాడంటే, ధృతరాష్ట్రుడు నీకు తెలుసు కదా, మీ పెద్ద తండ్రి అంధుడు, దుర్యోధనాదులందరూ కూడా మీ యొక్క సోదరులు. ధర్మరాజా, నీకు తెలీదా, ఇవాళ నువ్వు ద్రుపద పురోహితుడితో రాయబారం పంపించావు, రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం చేద్దాం అనుకుంటున్నావేమో. యుద్ధం చేస్తే ఎవరిని చంపేస్తావు? నీ సోదరుల్ని చంపేయాలి, నీ బంధువుల్ని చంపేయాలి, నీ తాత ముత్తాతల్ని చంపేయాలి. ఇంతమంది బంధువుల్ని చంపేసిన తర్వాత నిత్తుటి కూడు తింటావా? రాజ్యం ఏలుతావా? నీలాంటి వాడికి రావలసిన ఆలోచనేనా? ఏం చేసుకుంటావు ఆ రాజ్యాన్ని? నీ అన్నవాళ్ళెవ్వరూ, బంధువులు అన్నవాళ్ళెవ్వరూ లేకుండా ఏదో మీ 5గురు కలిసి ఇంత పెద్ద రాజ్యాన్ని పొందితే మాత్రం మీరు ఏ సంతోషాన్ని జీవితంలో మూట కట్టుకున్నట్టు? పైగా నువ్వు ఎంతసేపు నీ సోదరుల యొక్క బలాన్ని మాత్రమే ఆలోచిస్తున్నావు, కానీ యథార్థానికి దుర్యోధనుడి వైపు కూడా తక్కువ బలం ఉన్నవాళ్ళు లేరుగా. స్వచ్ఛంద వరం ఉన్నవాడుగా భీష్ముడు. ఒకరు చంపితే చంపబడేవాడు వాడుగా, తాను చనిపోదాం అనుకుంటేనే చంపబడతాడు. అసలు మీకందరికీ కూడా విలువిద్య నేర్పిన గురుడు కదా ద్రోణుడు, ఆ గురుపుత్రుడు కదా అశ్వత్థామ. ఇంతమంది అరివీర భయంకరుడైన వాళ్ళు ఉన్నారు కదా, అర్జునుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేసిన కర్ణుడు ఉన్నాడు కదా. ఇంతమంది యోధులు బయలుదేరి వచ్చినప్పుడు మీకు మాత్రం విజయం సంభవిస్తుందని ఎలా అనుకుంటున్నావు? ఇంత ప్రయత్నం చేసి కయ్యానికి ముందుకు వచ్చిన తర్వాత అపజయం పాలైతే తలెత్తుకు తిరగడం నీకెంత కష్టంగా ఉంటుంది? ధర్మరాజు అంతటి వాడు ఎందుకు ఈ పని చేశాడు అని అనిపించదా? అన్నిటికన్నా గొప్పది మనశ్శాంతి కదా. ఆ మనశ్శాంతి ఒకప్పుడు నీకు ఏకచక్రపురంలో భిక్షాటన చేసినప్పుడు సమృద్ధిగా లభించింది కదా. ఇప్పుడు మాత్రం నువ్వు అలా చేసి సోదరులతో కలిసి జీవిస్తే నీకు వచ్చిన లోటు ఏమిటి? యువతల వారు పరిపాలన చేస్తారు, చేసిన నువ్వు వాళ్ళ మీదున్న ప్రేమతో, పెదనాన్న మీదున్న గౌరవంతో ధర్మరాజు ఒక్క మాట అనలేదు అనిపించుకోవడం తప్ప అసలు దేని కొరకు యుద్ధం చెయ్యాలి? నువ్వు యుద్ధం మానేసి హాయిగా సంతోషంగా మీ అందరూ పూర్వం అరణ్యవాసం చేసినప్పుడు మీరు సంతోషంగా కాలం గడపలేదా? మనిషికి సంతోషం కదా కావలసింది. ఆ సంతోషంతో, ఆ శాంతితో మీరు జీవించండి. అందరినీ సంతోషంతో శాంతితో ఉండనివ్వండి. ఈ రాజ్యం కోసం ఎందుకు ఈ మంకు పట్టుదల? రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం చేస్తానన్న ఆలోచన ఎందుకు? అందుకని ఈ ఆలోచన నువ్వు విరమించడం మంచిదని నేను అనుకుంటున్నాను అని ధృతరాష్ట్ర హృదయాన్ని తన మధురమైన మాటల్లోకి తర్జుమా చేశాడు సంజయుడు. ఇవి ధర్మరాజు గారి ముందు, కృష్ణుడి ముందు, భీముడి ముందు మాట్లాడడం అంటే అంత తేలికైన విషయమా? అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేసి వచ్చిన తరువాత అందులో అన్యాపదేశంగా ధార్మికమైన విషయాల ప్రస్తావనలో కర్మయోగంలోకి ప్రవేశించు అన్నట్టుగా కూడా ఉపదేశం చేశాడు. అన్నీ విన్నాడు ధర్మరాజు గారు. ఆయనకి ఇప్పుడు అనుభవం అన్నది ఒకటి వచ్చింది కదూ. పూర్వమంతటి బేల ధర్మరాజు అయితే కాలం అన్నదానికి విలువే ఉంది. కాలము అందరికన్నా గొప్ప అధ్యాపకుడు, కాలము అందరికన్నా గొప్ప ఉపాధ్యాయుడు. ఎందుకని అంటే కాలము మనిషిని రాటు తెలియేటట్టు చేస్తుంది. కష్టాలు పడినప్పుడు బాధగా ఉంటుంది, కానీ కష్టం వలన మనిషి రాటు తేలుతాడు. ఒకటి తట్టుకోగలిగిన లక్షణం వస్తుంది, 2 అనుభవం వస్తుంది, 3 తన వెనక ఉన్న వాళ్ళల్లో ఎంతమంది నిజంగా తన వెనక ఉన్న వాళ్ళన్న విషయం జీవితంలో స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతమంది దేనికి నిలబడగలరన్నది తెలుస్తుంది. తాను ఎంతమందిని నమ్మి జీవితంలో ముందుకెళ్ళచ్చు అన్నది అర్థమవుతుంది. తనవారు అనుకున్నది తనవారు కాదు, జల్లెడ పట్టగా మిగిలిన ఎంతమంది తనవారన్నది తెలుసుకోవడానికి ఓ మంచి అవకాశం ఇస్తుంది. కాబట్టి కాలము మనిషిని రాటు తెలియేటట్టు చేస్తుంది, అనుభవజ్ఞుణ్ణి చేస్తుంది. కొన్ని విషయాల్లో ముందు జాగ్రత్త పడేటట్టుగా అవకాశం ఇస్తుంది. అయినప్పుడు ధర్మరాజు గారి విషయంలో 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఆయనని రాటు తేల్చదు అని మీరు ఎలా అనుకోగలరు? ఆయన కూడా రాటు తేలేటట్టు చేస్తుందిగా. అందుకే ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్తూ, మీరు కుశలమా, మీ పెదనాన్నగారు మిమ్మల్ని అడగమన్నారు అంటూ ప్రారంభం చేశాడు. మరి జవాబు చెప్పాలిగా ధర్మరాజు గారు.
అందుకని ధర్మరాజు గారు మాట్లాడుతూ, నేనంటే ప్రధానంగా ధర్మరాజు గారిది ఎందుకు ఉటంకిస్తున్నానంటే పరిశీలనం మహాభారతంలో ధర్మరాజు కనుక. ఆ రాజు మా దశంగల కారుణ్యము కథమునను సుఖంబుననిట్లునున్నారము నిన్ను గుర్తించిన గావరమున నాదు మది వికాసము పొందేను. సంజయుడు ఎంత చక్కగా మాట్లాడాడో ధర్మరాజు గారు అంతకన్నా చక్కగా జవాబు చెప్పాడు. ధృతరాష్ట్రుడు నిన్ను కుశలం అడగమన్నాడు, ఎంత తీయగా అడగమన్నాడు కదా, ప్రేమతో అడగమన్నాడు కదా, ప్రేమ సాధించి పెట్టమన్నాడు కదా. అంతలా అడిగితే ఈయన బయటపడిపోతే ఏం బాగుంటుంది? ఘాటైన ప్రశ్నకు ధీటైన జవాబు ధర్మరాజు గారు చెప్తూ, ఆ రాజు మా దశంగల కారుణ్యము కమతమున, ఆ కారుణ్యము కథమునను ఆ ధృతరాష్ట్ర మహారాజు గారికి అబ్బో మేమంటే ఏమి దయ, ఏమి ప్రేమ సంజయ, నువ్వు చెప్పావుగా, ఆయన చూపించిన ప్రేమ వల్ల కదూ సుఖంబునని ఇట్లున్నారము, ఇంత సుఖంగా ఉన్నామంటే ఆ రాజు మా మీద చూపించిన ప్రేమ. వాచ్యార్థం నువ్వు అడిగినట్టే, నేనేం కాదంటం లేదు. అంతరార్థం 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి కూడా రాజ్యం కోసం ఇన్ని రాయబారాలు చేయవలసినటువంటి అవసరం ఆ మహానుభావుడి వల్లే కదూ, పెద్ద ఆయన వల్లే కదూ. కాబట్టి సుఖంబునని ఇట్లున్నారము నిన్ను గుర్తించిన గారవమున నాదు మది వికాసము పొందెన్. నిన్ను పంపించాడు కదూ ధృతరాష్ట్రుడు, ఎంత ప్రేమతో పంపించాడు. దేనికి పంపించాడు? యుద్ధం చెయ్యొద్దు, రాజ్యం అడగద్దు, ప్రేమతో బతకండి. ఎంత ప్రేమతో పంపించాడు నిన్ను, ఎంత గొప్పవాడిని ఎంచుకున్నాడు. ఏదో లోకంలో ఒక ముతక సామెత లాంటి మాట ఒకటి చెప్తూ ఉంటారు, తిట్టబోతే అక్క కూతురు, కొట్టబోతే గర్భిణి అని. అలా పరమ లాలిత్యముతో జవాబు చెప్పాడు. నువ్వు పరమ ప్రేమతో పంపించాడు. చటుక్కుని ఏమైనా అనడానికి నువ్వు సంజయుడివి, విదురుళ్ళంటి వాడివి, అందుకుని నిన్నెంచుకున్నాడు. ప్రేమతో నిన్ను పంపించి ఇంత ప్రేమతో కూడిన మాటలు చెప్తే అబ్బాబ్బా నాదు మది వికాసము నొందే, నాకెంత సంతోషంగా ఉందో నీ మాటలన్నీ వింటుంటే. నిజంగా అవి సంతోషపెట్టే మాటల, ఎంత అసహ్యం వేసే మాటలు యువతలవాడికి. కానీ నిగ్రహించుకుని పంపినవాడి హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. వచ్చిన వాడిది అటువంటి హృదయం కాదు, చాలా ఉత్తముడు. కానీ పంపినవాడి దగ్గర కర్తవ్యతానిష్ట పాటిస్తున్నాడు. ఈయనెందుకు మధ్యలో రాయబారినంటాం? అందుకే పంపినవాడు ఎవరో ఆయన గురించి ధర్మరాజు యొక్క అభిప్రాయం ఎంత స్పష్టంగా ఉందో. ఏదో నాటకాలాడితే అర్థం చేసుకోలేనంత అమాయకుణ్ణి నేను కానుసుమా అన్న విషయం స్పష్టంగా చెప్తున్నాడు. ఒకనాడా తమ ముందటన్ బలుమరున్ ఘోరాటమై నేల యొత్తి కొనంగా పవరంబులన్ గెలువగా తెల్లంబుగా చూచి పాండు కుమారాళి నుతింపకుండుదురే ఆటోపంబునన్ ఘోషయాత్రకు గంధర్వులు వచ్చినప్పటి చరిత్రం ఆత్మలం బాయుని. సంజయ, నువ్వు రాయబారానికి వచ్చావు కదా, యుద్ధం ఎందుకు? నీ వెనక ఉన్న పాండవులే చాలా బలవంతులు అనుకుంటావే, వాళ్ళు కూడా బలవంతులు. రేపు పొద్దున్న యుద్ధం జరిగితే జయాపజయములు విధి నిర్ణీతములు కదా, మీరు కూడా ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నావు కదా అని చెప్పేటప్పుడు నిన్ను పంపించినవాడు సాధారణంగా దేని దృష్టిలో పెట్టుకుని పంపించాలి? ఇంతకు ముందు జరిగిన యుద్ధాల్లో ఎవరు ఎక్కువ గెలిచారు, ఎవరు ఓడిపోయారు అన్నది దృష్టిలో పెట్టుకుని కదా ఈ మాటలు అనమని పంపించాలి. ఒకనాడ ఒక్కసారా పాండవులు గెలిచింది? ఎన్ని మాటలు ఈ భూమి ఒత్తుకుపోయేటట్టుగా శత్రువులందరినీ కూడా దునుమాడినటువంటి కీర్తి వైభవం మూట కట్టుకున్నవారు పాండవులు. ఎన్ని మాటలు గెలిచారు. ఇక మాకు వాళ్ళకి ప్రత్యక్షంగా యుద్ధం జరగలేదుగా, అందుకని మాకు వాళ్ళకి యుద్ధం జరిగితే ఎలా తేలుతుంది అంటావా? ఆటోపంబునన్ ఘోషయాత్రకు గంధర్వులు వచ్చినప్పటి చరిత్రంబు ఆత్మలంబాయుని. ప్రత్యక్షంగానే జరగాల. ఒకనాడు మేము అరణ్యవాసం చేస్తున్నప్పుడు దుర్యోధనుడు ఘోషయాత్రకు వచ్చాడుగా, అప్పుడు గంధర్వులు దుర్యోధనుడిని బంధీకృతుణ్ణి చేసి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు
అర్జునుడు బయలుదేరి వెళ్ళి, భీముడు బయలుదేరి వెళ్ళి గంధర్వుల్ని ఓడించి దుర్యోధనుణ్ణి విడిపించి పంపించారుగా. అప్పుడు కర్ణుడు చెయ్యనిది అర్జునుడు చేశాడుగా. అంటే మీ వాళ్ళు ఎవరి చేతిలో బంధీకృతులైపోయారో వాళ్ళనే ఆ రోజు అరణ్యవాసంలో ఉండి వెనక సైనికుల యొక్క బలం లేనటువంటి భీమార్జునాదులు గెలిచినప్పుడు ఇప్పుడు కొత్తగా మిమ్మల్ని గెలవడం పాండవులకు కష్టమని ఎలా అనుకుంటున్నావు? ఎందుకు ఓడిపోతారనుకుంటున్నావు? ఇక భీష్ముడన్నావు, ద్రోణుడన్నావు, కర్ణుడన్నావు, మంచిదే. కానీ ఒక్క విషయం తెలుసుకో, ఇప్పుడు వెళ్ళి ఇంత గొప్ప తపస్సు చేసిన తరువాత అర్జునుడు అనేక మంది దేవతలను మెప్పించి దివ్యాస్త్రములను పొందాడు. ఇన్ని దివ్యాస్త్రములను పొందినటువంటి అర్జునుడు అంత భయంకరమైనటువంటి యుద్ధానికి బయలుదేరి వస్తూ ఉంటే కాదు అని చెప్పి యుద్ధం చెయ్యడానికి కావలసినటువంటి ప్రజ్ఞ భీష్మాదులకు మాత్రం ఉంటుందా? అదేం మామూలుగా వచ్చినటువంటి పరాక్రమం కాదు కదా. అటువంటి పరిస్థితిలో యుద్ధం జరిగితే తప్పకుండా పాండవులు ఓడిపోతారు అని అనడానికి ఆధారం ఏముంది? భీష్మద్రోణాదులే ఉండవచ్చుగాక, ఖచ్చితంగా మేం గెలుస్తామన్న విషయంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు అని చెప్తూ ధర్మరాజు గారు కొనసాగిస్తున్నాడు తన ప్రసంగాన్ని. కారణాంతరముల చేత నాకు చాలా అత్యవసరంగా నేను వేదికని విడిచిపెట్టవలసినటువంటి వార్త వచ్చిన కారణం చేత నేను ఇక్కడితో ఇవాళ ప్రవచనాన్ని పూర్తి చేసేస్తున్నాను. మళ్ళీ ఈశ్వరుడు అనుగ్రహిస్తే రేపు సాయంకాలం 7 గంటలకి, ఒకవేళ 7 గంటలకి ప్రవచనం చేయలేకపోతే కారణం ఏమిటో మళ్ళీ ఎప్పుడు ఉంటుందో గోపాలకృష్ణ గారు చెప్తారు. చేయగలిగితే రేపు 7 గంటలకి మళ్ళీ పునః ప్రారంభం అవుతుంది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.